ఏం చేస్తున్నారు? అరే రోజా గారు, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒక ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారు. మీ బుద్ధులు చామంతి దగ్గర చూపించకండి, నేను ఊరుకోను. ఏంటి రోజా గారు, చామంతి మీకు శత్రువే కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? వామ్మో, బ్లడ్ రిలేషన్ కమ్మేసినట్టుంది. దీని మీద ఇంత ఎఫెక్షన్ ఎందుకు వచ్చింది నాకు? ఇంకా నయం చెల్లెలని చెప్పి బయట పడిపోలేదు. ఏంటి రోజా గారు? గుణ, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు చంపేసంత శత్రువు మీద చూపించకూడదు. అది మనకే రేపు రిస్క్ అవుతుంది. చామంతి ఉంటే రిస్క్ లో పడేది మేమే రోజా గారు. దేనికోసం అయితే నేను చామంతిని పెళ్లి చేసుకోవడానికి అంత స్కెచ్ చేశాను మీకు చెప్పాను కదా. చెప్పావు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చామంతి చెప్పిందా? లేదు కదా. చూడండి రోజా గారు, జరిగింది మీకు తెలియక క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఆ బాలరాజు గారిని నేను చంపానని ఫుటేజుల్లో ఉంది, ఆ శివయ్య ఈ చామంతిని కలిశాడు. వాడు చామంతికి చెప్పుంటాడనా మీ అనుమానం? ఓ, అందుకని చామంతిని చంపేద్దాం అనుకున్నారా? మరి వేరే దారి లేదు కదా. వెతికితే చేతికి మట్టంటకుండా ఉండే దారి కనిపిస్తుంది కదా. చంపి హంతకులవడం అవసరమా? కనిపెట్టలేరని అనుకోకండి, ప్రేమ్ వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్స్ ఏం చెప్పారు? సర్జరీ చేస్తే బ్రతుకుతుందని చెప్పారు. సర్జరీ అయ్యి చామంతి స్పృహలోకి వచ్చిన మీ గురించి నోరు తెరవకూడదు అంటే ఒకే ఒక దారి కనపడుతుంది. ఏంటది రోజా గారు? తాళి కట్టేయడమే. అప్పుడు భర్త అయిపోతావు కదా. మాకు ప్రాబ్లం పెట్టదు. సూపర్ ఐడియా రోజా గారు. డాడ్, తాళి తెచ్చే, ఇప్పుడే కట్టేస్తాను. ఈ తొందర వద్దనేది గుణ. మీ డాడ్ సమక్షంలో స్పృహలో లేని దాని మెడలో తాళి కడితే నీకేం వస్తుంది? మా ఫ్యామిలీ సమక్షంలో కదా తాళి కడితే యూజ్ ఉంటుంది. మీ పెళ్ళైనట్టు స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటుంది. కరెక్టే రోజా గారు, ఏం చేయాలో తెలియట్లేదే. తల పీక్కోకు, మేం చెప్పింది తలకెక్కించుకో చాలు. జాగ్రత్తగా విను.